గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను రమ్మ మండవ. ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన పేపర్స్ అన్నింటినీ కూడా మొత్తం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు చూసినట్లయితే ప్రధానంగా నిన్న మొన్న డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా కవర్ చేశాయి. నిజంగా చూసినట్లయితే నిన్న అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ ఇచ్చి మరీ రేవంత్ రెడ్డి అండ్ టీం అంతా కూడా మేడిగడ్డను సందర్శించింది. ఆ వార్త ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు అన్నీ కూడా లీడ్ ఐటమ్గా తీసుకున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజులుగా కాలిరిగిందనే పేరుతోని ఫామ్ హౌస్కో అండ్ దెన్ తన ఇంటికో పరిమితమైన కేసీఆర్ ఈ రోజును చూసినట్లయితే నల్గొండ పర్యటన కూడా వెళ్ళున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 3 months పీరియడ్లో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కేఆర్ఎంబీ జలాల మీద. అదేవిధంగా చూసినట్లయితే మేడిగొడ్డ మిగతా అంశాల మీద ఈ అంశాలను కూడా ఈరోజు ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా మేజర్ ఐటమ్స్గా కూడా కవర్ చేశాయి. ఇక దాంతోపాటు ఏపీకి సంబంధించి మరో న్యూస్ ఏంటంటే ఉమ్మడి రాజధానికి సంబంధించి నిన్న సుబ్బారెడ్డి జగన్ సొంత బాబాయ్ సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ని కూడా ఈరోజు ప్రధాన వార్తాపత్రికలన్నీ కవర్ చేశాయి. అండ్ నేను ఉత్తరాంధ్రలో లోకేష్ ఎన్నికల శంఖారావం సభను కూడా అదే స్థాయిలో ఏపీ వార్తాపత్రికలన్నీ కూడా కవర్ చేశాయి. సో ఈ అంశాలకు సంబంధించి ఈరోజు అసలు ఏ వార్తని ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ఎలా హైలైట్ చేశాయి అనే అంశానికి సంబంధించి ఒకసారి ఆ విశ్లేషణ ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం.